ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచానికి పెద్ద ముప్పుని తెచ్చిపెట్టింది. ఇరాన్ చేస్తున్న కౌంటర్ అటాక్ తో ప్రపంచ దేశాల చేతి చెమరు వదిలిపోతోంది. అరబ్ దేశాల నుంచే ఎక్కువ క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయాల్సి రావడం ప్రపంచానికి పెను భారంగా మారుతోంది. అమెరికాతో సన్నిహిత సంబంధాలున్న గల్ఫ్ దేశాల ఆర్థిక బలాన్ని దెబ్బకొడుతోంది ఇరాన్. ఇప్పటికే హర్మూజ్ జలసంధిని మూసివేసింది. అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ, ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం ఆరామ్కోపై డ్రోన్లతో అటాక్ చేసింది. తాజాగా ఒమన్ తీరంలో మరో చమురు నౌకపై దాడి జరిగింది. మస్కట్ గవర్నరేట్ తీరానికి 52 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నటువంటి చమురు నౌకను ఇరాన్ డ్రోన్ ఢీకొట్టింది. గల్ఫ్ తీరంలో 3 చమురు రవాణా నౌకలను దెబ్బకొట్టామని ఇరాన్ ప్రకటించుకుంది. ఇరాన్ చర్యలతో అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఇంటర్ కాంటినెంటల్ ఎక్స్చేంజ్ లో బ్రెంట్ క్రూడ్ ఏప్రిల్ కాంట్రాక్ట్ 1 బ్యారెల్ కు 10% పెరిగి $81.87 గరిష్టానికి చేరుకుంది. ఫ్యూచర్స్ లో బ్రెంట్ క్రూడ్ 13% పెరిగి $82.37 పెరిగింది. 2025 జనవరి తర్వాత ఇదే అత్యధిక స్థాయి. ప్రపంచంలో అతిపెద్ద చమురు కొనుగోలుదారుల్లో భారత్ది 3వ స్థానం. రోజుకు 5.5 మిలియన్ల బ్యారెళ్ల మేర వినియోగిస్తూ ఉంది భారత్. అందులో 1.52 మిలియన్ల మేర హర్మూజ్ జలసంధి నుంచే సరఫరా అవుతోంది. ఇప్పటికే అమెరికా ఒత్తిడితో రష్యా చమురు కొనుగోలు తగ్గించిన భారత్ పశ్చిమాసియా ప్రత్యామ్నాయంగా భావించింది. బ్రెంట్ క్రూడ్ ధర $1 పెరిగినా 1 ఏడాదికి ప్రభుత్వం 13,000 కోట్లు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయనే ఆందోళన భారతీయుల్లో కనిపిస్తోంది.